ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లాలో నాటుసారా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి. 400 లీటర్ల బెల్లం ఉన్న స్వాధీనం. సారా బట్టీలు ధ్వంసం. టీఆర్కే ట్రస్ట్ ఔదార్యం. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం. శతాబ్దం నాటి ఆలయానికి నిధులు మంజూరుపై హర్షం. మఠవలం ఆలయానికి 1,35,00,000 నిధులు మంజూరు. ప్రకాశం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. 500 బస్తాల బియ్యం స్వాధీనం. లారీ డ్రైవర్ అరెస్ట్. వివరాల్లోకి వెళ్తే తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. కిషన్ రెడ్డికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో అర్చకులు కిషన్ రెడ్డికి ఆశీర్వాద వచనం అందజేశారు. దర్శనానంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు. భయపడదు తెలుసు కదా. ఫస్ట్ మనిషి బ్యాగ్ ప్రేమంతో బయట రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన షేక్ ఇక్బాల్ అనే వ్యక్తి గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నిరుపేద కుటుంబానికి చెందిన తనను ఆదుకోవాలని టీఆర్కే ట్రస్ట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దీనికి వెంటనే స్పందించిన ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ తోట రామ్ కుమార్ 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు 10,000 రూపాయలను ట్రస్ట్ సభ్యులు చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వర్కింగ్ ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలానికి సంబంధించిన బావుసాయిపేట గ్రామానికి చెందిన షేక్ ఇక్బాల్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా నరాల బలహీనత సంబంధిత వ్యాధికి గురయ్యారు. ఇతను వెంటనే మన టీఆర్కే ట్రస్ట్లో తనకు ఆర్థికంగా సాయం చేయమని అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇటు అప్లికేషన్ను టీఆర్కే ట్రస్ట్ ఎంక్వైరీ టీం వారి అప్లికేషన్పై ఎంక్వైరీ చేసి వెంటనే టీఆర్కే ట్రస్ట్ చైర్మన్ తోట రామ్ కుమార్ గారు స్పందించి అతనికి
10,000 రూపాయల చెక్ను అందజేయమని ఆదేశాలు ఇచ్చారు. కడప జిల్లాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గంలోని రాయచోటి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టల్లో నాటుసారా తయారీ స్థావరాలపై రాయచోటి అర్బన్ సిఐ రాజు, ఎస్ఐ నరసింహారెడ్డి, ఎసిబి ఆధ్వర్యంలో సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 400 లీటర్ల బెల్లం మూట, సారా బట్టీలు ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎస్ఐ నరసింహారెడ్డి, ఎసిబి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి 16వ శతాబ్దంలోని ఆలయానికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,35,00,000 రూపాయల మంజూరైనట్లుగా ఉత్తర్వులు అందడంపై ఆలయ ధర్మకర్త శివప్రకాష్ రాజు హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని సింహరాజపురం పంచాయతీ మఠవరం గ్రామంలోని శ్రీ గోవత్సనాధీశ్వర ఆలయ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 400 సంవత్సరాల నాటి ఈశ్వర ఆలయాన్ని గుర్తించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ వాణి మోహన్ కృషి మేరకు గ్రామీణ ప్రాంతంలోని చరిత్ర కలిగిన పురాతన ఆలయం శిథిలావస్థకు గురికాకూడదన్న ముఖ్య ఉద్దేశంతో నిధులు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, సర్పంచులు అయ్యప్ప, భాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై, విజయ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా V3 సార్ V3 న్యూస్ ఛానల్కి మా విలేకరులు మాకు సకాలంలో స్పందిస్తూ చాలా రోజుల నుంచి మా అన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి విలేకరులకి, ఈ ఆలయ కమిటీ మెంబర్లకి, ఈ పంచాయతీ ప్రెసిడెంట్కు, అదిగా ఉన్న సింహరాజపురం దేవస్థానం ఉండే ఆ సర్పంచ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికి హాజరైన మఠవరం శ్రీ ఆనంద గోవర్ధనాధీశ్వర స్వామి దేవస్థానం 400 సంవత్సరాల మునుపు తంజావూరు రాజుల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరిగింది. కంబైన్ తమిళనాడుగా ఉన్నప్పుడు ఈ ఇన్ని వందల సంవత్సరాలలో ఇక్కడున్న ఆలయ కమిటీ వాళ్ళు కూడా చిన్న చితక పనులు చేసి దాన్ని ఇంతవరకు కాపాడుకోగలిగినారు. ఇప్పుడు దాని స్థితి ఏమైందంటే మెయిన్ బాడీ వాళ్ళు పైన ఉండే రూఫ్ లీక్ అయ్యి దానిలో ఉండేదంతా స్ట్రెంగ్త్ తగ్గిపోయి శిథిలావస్థకు స్టేజ్కి వచ్చింది. దానికి మరమ్మతులకు ఎక్కువ ఖర్చు అవుతుందని యోచన చేసి చేస్తూ ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ మన ఉప ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల 40 లక్షల రూపాయలకి ఎస్టిమేట్ చేసి 1,35,00,000కి ఎస్టిమేట్ చేయించి 1,35,00,000 అట్లే శాంక్షన్ అయింది. దానికి ప్రత్యేకంగా మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నారాయణ స్వామి గారికి, ఎండోన్మెంట్ మంత్రి గారికి, ఎండోన్మెంట్ కమిషనర్ సహృదయంతో మొత్తం వాణిమోహన్ గాలి గారికి మండల తరఫున దేవస్థానం ఉపయోగించుకున్న ప్రతి భక్తుడి తరఫున చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది దేవస్థానానికి సంబంధించి ఈ దేవస్థానం కుల మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ సేవలు అందిస్తున్నాం. ఇంకా 1 సంవత్సరం 1.5 సంవత్సరం లోపల ఈ దేవాలయం ఒక పెద్ద పిక్నిక్ స్పాట్గా ఈ పాలసముద్రం మండలానికి ఒక హైలైట్గా అయ్యే దానిలో రెండో సందేహం లేదు. ఖచ్చితంగా ఆ స్టేజ్కి తెస్తాం. ఈ 1,35,00,000 రూపాయల దేవస్థానం డబ్బులతో పాటు 8 లక్షలతో పార్క్ కూడా డెవలప్ చేస్తున్నాం. కొద్దిగా ఈ బయట పనులు అయ్యి కాంపౌండ్ అంతా అయిన తర్వాత దీన్ని ప్రారంభోత్సవం చేసేదానికి కూడా సన్నాహాలు జరుగుతాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి సర్కిల్ ఆఫీస్, పోలీస్ స్టేషన్లను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అన్ని క్రైమ్ వెహికల్స్ మంచిగా ఫ్లాట్ చేసి మంచిగా కదా అదని కొన్ని ఓకే కొన్ని కూడా మంచి ఇంకా పెంచుకోవచ్చు ప్లాన్స్. మీకు కంప్యూటర్ ఏమైనా వచ్చిందా? సో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్ అండ్ చందుర్తి సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్షన్ భాగంగా లాస్ట్ 3 years క్రైమ్స్, ఇన్వెస్టిగేషన్ లో ఉన్న క్రైమ్స్, అలానే పెండింగ్ ట్రయల్ లో ఉన్న కేసెస్ ని రివ్యూ చేయడం జరిగింది. అలాగనే పోలీస్ స్టేషన్ లో మెయింటైన్ చేస్తున్న రిజిస్టర్స్, అన్ని రిజిస్టర్స్ ని వెరిఫై చేయడం జరిగింది. అట్లనే వర్టికల్స్, రిసెప్షన్, ఉమెన్ హెల్ప్ డెస్క్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్, పెట్రోల్ వెహికల్, బ్లూ కోల్ట్, మళ్ళీ మిగతా వర్టికల్స్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ ఎలా ఉంది దాని మీద కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. అలాగనే సర్వీస్ మ్యాటర్స్, మన పోలీస్ పర్సనల్ ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కానీ సర్వీస్ మ్యాటర్స్ ఏమైనా ఇష్యూ ఉంటే దానికి కూడా మనము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ చందుర్తి సర్కిల్ ఆఫీస్ అండ్ చందుర్తి పోలీస్ స్టేషన్ సాటిస్ఫాక్టరీగా ఉంది. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో స్వేరో స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గుంటూరు జిల్లాలో హత్యకు గురైన రమ్యకి క్రొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారి వెంకటేష్ మాట్లాడుతూ ప్రేమోన్మాదంతో జరిగే హత్యలు అన్ని ప్రభుత్వాల నిర్లక్ష్యం పాలన వలన జరుగుతున్నాయన్నారు. సమాజంలో స్త్రీల పట్ల వైఖరి మారాలని, పాఠ్యపుస్తకాల్లో స్త్రీలను గౌరవించే విధంగా పాఠ్యాంశాలను తయారు చేసి బోధించాలని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ రమ్యకు నివాళులర్పిస్తూ రమ్యను హత్య చేసిన హంతకుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్ యూనియన్ సభ్యులు రవికుమార్, శివకుమార్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 75వ స్వతంత్ర భారతంలో ఒక నిర్భయ, ఒక ఆసిఫా, ఒక ప్రియాంకారెడ్డి, రమ్య ఇట్లా రోడ్డు పైన కానీ, మసీదులో కానీ, చర్చిలలో కానీ, దేవాలయాలలో కానీ ఎక్కడ కూడా స్త్రీకి స్వేచ్ఛ లేనటువంటి స్వాతంత్ర భారతంలో బ్రతుకుతున్నాం మనం. దీన్ని స్వతంత్రం ఉందామా? గాంధీ మహాత్ముడు అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డు పైన నడిచే రోజు ఉంటుందని కలగన్నాడు. కానీ నేడు పట్టపగలే తిరగలేని దుస్థితి ఏర్పడ్డది.
ప్రేమోన్మాదంతో కానీ, కులోన్మాదంతో కానీ, మతోన్మాదంతో కానీ ఏ రకంగా అయినా సరే ప్రతి అంశంలోనూ, ప్రతి వర్గంలోనూ స్త్రీ పట్ల భారతదేశంలోని ప్రజలలో, సిద్ధాంతాలలో, మతాలలో కానీ కొంచెం అంటే ఇసుమంతా కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేని, హక్కులు లేని జీవనాన్ని గడుపుతున్నారు. ఎవరైనా ఆడపిల్లనే కానీ ప్రియాంక రెడ్డి విషయంలో కానీ, నిర్భయ విషయంలో కానీ అగ్రకులస్తులైనటువంటి అమ్మాయిలు రేపు చేయబడి చంపబడితే వాళ్ళకు ఒక రకమైనటువంటి శిక్షలు కానీ, న్యాయం కానీ, ఆసిఫా మరియు రమ్య వంటి లాంటి మైనార్టీ కానీ, దళితుల పట్ల కానీ రేప్ చేసి చంపబడితే, కులోన్మాదంతో చంపబడితే వాళ్ళకు ఒక రకమైనటువంటి శిక్షలు భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. మిత్రులారా, భారతదేశము అభివృద్ధి పదంలో, వికాసంలో నడవాలంటే కుల హత్యల వల్లనో కానీ, మతపరమైన హత్యల్లో కానీ రాకుండా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేపట్టిన దళిత బంధు సంతోషకరమైన విషయమని సిపిఎం గోల్నాక డివిజన్ కార్యదర్శి సయ్యద్ రాయిస్ అన్నారు. గోల్నాకలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతటా దళితులకు దళిత బంధు అమలయ్యేలా చూడాలన్నారు. మైనార్టీలకు మైనార్టీ బంధు ఇవ్వాలని, రాష్ట్రంలో మైనార్టీలకు ఇంతవరకు ఎలాంటి పథకాలు కానీ, లోన్లు కానీ రావడం లేదని పేర్కొన్నారు. తక్షణమే మైనార్టీలకు 10 లక్షల రూపాయలు మైనార్టీ బంధు అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. आज हम प्रेस मीट लगाए. प्रेस मीट लगाने का वजह ये है कि मुसलमानों के वास्ते भी जो हो सो एक स्कीम देना, जो स्कीम में जो हो सो 10 लाख रुपए हर एक घर को मुस्लिम के मिलना. आज केसीआर साहब, हमारे सीएम साहब तेलंगाना के दलिता बंधु बोल के जो स्कीम लगाए, बहुत अच्छी स्कीम है, बहुत प्यारी स्कीम है. हम वो स्कीम की इज़्ज़त करते, मगर उसके साथ हम ये भी डिमांड कर रहे हैं, सीपीएम पार्टी के तरफ से डिमांड कर रहे हैं कि ये जो हो सो पूरे तेलंगाना में दलितों को इंक्लूड होना, उसके साथ साथ माइनॉरिटी को भी, मुसलमानों को भी इंक्लूड होना. आज तेलंगाना आए जब से मुसलमानों को 12% रिजर्वेशन बोले केसीआर साहब, आज तक रिजर्वेशन नहीं आया. और जो सो तरह तरह के स्कीम्स है, माइनॉरिटी कारपोरेशन में जाओ, लोना नहीं है, ना ऑटोआ हैं, ना गाड़ियाँ हैं. अच्छा ख्याल जाहिर करे, जो दलिता बंधु निकाले वैसी भी माइनॉरिटी बंधु बोल के एक निकालो, माइनॉरिटी के पास भी लोन दो, और उसके साथ पूरे तेलंगाना भी देना. खाली हुजूराबाद में दे दे के इलेक्शन जीत जाऊंगा बोले तो नहीं. पूरे दलिता जो सो है, एक दलित को दे के एक दलित को नहीं दिए तो नाराज़गी होती. दे रहे हैं तो सबको दो. और अगर हम ये मुसलमानों के वास्ते, माइनॉरिटी के वास्ते अगर 10 लाख रुपए का अगर स्कीम बजट रिलीज़ नहीं करे केसीआर साहब, आने वाले दिनों में हम जो सो सीपीएम पार्टी के तरफ से ऑल पार्टीज़ को भी अगर होना है तो लेके मंडल ऑफिस पे धरना देंगे, कलेक्टर ऑफिस पे देंगे, जहाँ तक बोले वहाँ तक लड़ेंगे. हम जो सो हमारा ये जो ख्याल जाहिर कर रहे हैं, हम ये करो बोल रहे हैं. अगर नहीं करने के दिनों पे हम लड़के हासिल कर सकते. ऐसा मुद्दा ना हो जाओ. हमारे सीपीएम पार्टी का एक मुद्दा है, सीएम झूठा पीएम झूठा, दोनों मिलके देश को लूटा. वैसा काम मत करो. जो आप मुंह से बोल रहे हैं वो काम पूरा करो. अगर नहीं करने की वजह से हम पूरा माइनॉरिटी के तरफ से माइनॉरिटी को पूरा लेके हम जो सो धन्य देना शुरू करेंगे. शुक्रिया. వరంగల్ అర్బన్ జిల్లా బల్దియా పరిధిలోని 3వ డివిజన్ పైడిపల్లిలోని దర్గా పీఠాధిపతి ఇమాం అంకుషావళి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలు భక్తి శ్రద్ధలతో మొహరం పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పైడిపల్లిలోని కాసిం దూలా అషూర్ ఖానాలో పీఠాధిపతి అంకుషావళి పీరీలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ముస్లింలు పీరీలు చేత పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. పైడిపల్లి నుంచి ఆరేపల్లి వరకు పీరీలు ఊరేగింపుగా తీసుకొని వెళ్లారు. కులమతాలకు అతీతంగా భక్తులు పీరీల పండుగ ఉత్సవాల్లో భారీగా పాల్గొన్నారు. పైడిపల్లి గ్రామంలో ఈ పీరీల పండుగ గత కొన్ని తరతరాలుగా నియమించుకుంటూ రావడం జరుగుతుంది. పూర్వీకులు కూడా అదేవిధంగా చాలా దీనికి నైపుణ్యం ఉంది. ఈ యొక్క పీరీల పండుగ యొక్క వ్యవస్థలో ఈ ఆషుర్ ఖానాలో ఖాసిందుల్ ఆషుర్ ఖానా అని పేరుగాంచింది. అదే ఆషుర్ ఖానాలో 2 పీరీలు, ఒక అలం. ఖచ్చితంగా ఈ పైడిపల్లి గ్రామం నుంచి ఆరేపల్లికి, ఆరేపల్లి నుంచి పైడిపల్లికి ఒక 2 రోజులు 9, 10 ఇదే తీర్థయాత్ర ఉంటుంది. భక్తులు అదే రకంగా వచ్చి వారి మొక్కులను సమర్పించుకొని ఆ దేవుని ఆశీస్సులు పొందుతారు. అదే ప్రకారంగా ఈ యొక్క పీర్ల పండుగ చాలా చరిత్ర ఉంది. దీనికి సంబంధించింది మన ఎల్లాగుట్ట మీద హజరత్ నూరుద్దీన్ ఖాదరీ బాబా రహమతుల్లా అలైహి ఆయనకు 10వ రోజు ఆయనను ఇక్కడ నుంచి ఈ పైడిపల్లి నుంచి పైకి తీసుకుపోయి కలపడం, తర్వాత షహాదత్ నామా చేయడం, ఇది అనువాదంగా నడవడం జరుగుతూ ఉంది. మా ముస్లిం సోదరులే కాకుండా మన హిందూ మతం సంబంధించిన వీరు కాకుండా కుల మత భేదాలు లేకుండా ఈ పండుగను ఇదే తీర్లా, ఇదే సంవత్సరాల నుంచి ఇదే సంబరాలతో సహా ఈ పండుగను ఇదే విధంగా మేము దర్శించుకుంటున్నాం. మాది ఒకటే మీతోని చెప్పడం జరుగుతుంది. ఇక్కడి వాతావరణం చాలా మంచిదైంది. ఈ యొక్క తండ్రి లీలలు చాలా గొప్పవి. చాలా మంది అంటూ ఉంటారు, ఆ తండ్రిని ఇవాళ వచ్చి ఏదన్నా దట్టి కొబ్బరికాయ కొట్టి కుడక ఎక్కితే చాలు మా అనుకున్న విధానాలు జరుగుతాయని వారి నమ్మకం. నా బాల్యం నుంచి కూడా చూస్తూ వస్తున్నా. ఇవాళ ఈ యొక్క 35 సంవత్సరాల నుంచి ఈ పండుగని ఇదే రకంగా అందరి ఆశీస్సులతోని, మన ఊరి పైడిపల్లి గ్రామ పెద్ద మనుషుల ఆశీస్సులతోని, అందరి ఆరేపల్లి పెద్ద మనుషుల ఆశీస్సులతోని ఈ పండుగను అందరినీ ఆయన ఆశీర్వాదం పొందేటట్టు చేయడం జరుగుతుంది. బస్ మీరు ఈ వ్యవస్థను కొంచెం వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇంకా చాలా డెవలప్మెంట్ అయ్యే మార్గం ఉంది. దయచేసి మన ప్రభుత్వానికి ఒకటే కోరేది, ఈ పీరీల పండుగ ఇవాళ రేపటిది కాదు. నిజాం సర్కార్ అవతల నుంచి మనకైతే అలాంటి వ్యవహారానికి డేట్ తెలియదు, కానీ వాస్తవంగా మాత్రం ఇక్కడి ముజావర్లు పెద్దలు పూర్వులు చెప్తూ ఉంటారు. నిజాం సర్కార్ నుంచి అందరి మన వేరే భేదభావాలకు హిందూ మతం వాళ్ళకే దొరికినాయి, అప్పుడు మళ్ళీ ముస్లిం వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. మనం అందరం కలిసిమెలిసి మట్కీలు. ప్రకాశం జిల్లా తాళ్లపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. శివయ్య అనే వ్యక్తికి సంబంధించిన గోడౌన్పై పోలీసులు దాడులు జరిపి అరెస్ట్ చేశారు. గిద్దలూరు మండలం తాళ్లపల్లి గ్రామంలో ప్రభుత్వ బియ్యం అక్రమంగా లారీకి తరలిస్తున్నారని సమాచారం అందడంతో పోలీస్ సిబ్బంది గోడౌన్లో 360 రేషన్ బియ్యం బస్తాలను గుర్తించారు. 500 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. फोटोज మాకు ఈరోజు తెల్లవారుజామున సమాచారం మేరకు గిద్దలూరు మండలం తాళ్లపల్లి గ్రామంలో అక్రమంగా పీడిఎస్ రైస్ ఒక ఇంట్లో నిల్వ ఉంచారని, అదేవిధంగా వాటిని ఒక లారీకి లోడ్ చేసి తీసుకెళ్తున్నారని రాబడిన సమాచారం మేరకు నేను మా సిబ్బంది ఆ తాళ్లపల్లి గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మమ్మల్ని చూసి ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది. అంతటా వెంటనే అక్కడ మాకు అందుబాటులో ఉన్నటువంటి దారా కోటేశ్వరరావు అనేటువంటి ఒక లారీ డ్రైవర్ని మేము అదుపులోకి తీసుకున్నాం. అంతటా అతన్ని మేము విచారించగా శివ అనేటువంటి అతను ఇక్కడ చుట్టుపక్కల వేరే మండలాల్లో తక్కువ రేటుకి జనాల దగ్గర నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి
ఆ యొక్క ఇంట్లో వాటిని భద్రపరిచి అప్పుడప్పుడు వాటిని కృష్ణాపట్నం పోర్టుకి తరలిస్తున్నారని చెప్పి కోటేశ్వరరావు మనకు చెప్పడం జరిగింది. అంతటా ఉన్నటువంటి ఆ పీడిఎస్ రైస్ బ్యాగ్స్ అన్నీ కూడా మేము పరిశీలించిన తర్వాత లారీలో సుమారుగా 160 బస్తాలు, ఒక్కొక్క బస్తా 50 కేజీలు బరువు కలిగి ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే లక్ష్మయ్య అనేటువంటి ఇల్లు ఉందో ఆ ఇంట్లో 340 బస్తాలు, అంటే సుమారుగా ఇటు 2 కలుపుకొని 500 పీడిఎస్ రైస్ బ్యాగ్స్ కలిగినటువంటి ప్రాపర్టీని మేము తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనపరచుకోవడం జరిగింది. వాటితో పాటు ఈ యొక్క పీడిఎస్ రైస్ తరలిస్తున్నటువంటి లారీని, మా అదుపులో ఉన్నటువంటి డ్రైవర్ను కూడా మేము అదుపులోకి తీసుకొని విచారిస్తాం. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి హోల్సేల్ కూరగాయల మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతులు కూరగాయలను రోడ్డుపై పారబోశారు. మార్కెట్ వైపు వెళ్తున్న ప్రభుత్వ విప్ కారును ఆపి కారుకు అడ్డంగా కూరగాయలు పారబోసి నిరసన తెలిపారు. దళారీ బారి నుంచి కాపాడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కడప జిల్లాలో నాటుసారా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి. 400 లీటర్ల బెల్లం ఉన్న స్వాధీనం, సారా బట్టీలు ధ్వంసం. టీఆర్కే ట్రస్ట్ ఔదార్యం, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం. పదహారవ శతాబ్దం నాటి ఆలయానికి నిధులు మంజూరుపై హర్షం. మఠవలం ఆలయానికి 1,35,00,000 నిధులు మంజూరు. ప్రకాశం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. 500 బస్తాల బియ్యం స్వాధీనం, లారీ డ్రైవర్ అరెస్ట్. ఇవి బులెటిన్ వివరాలు. స్టేట్ యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.